ఉగాది రోజున అందరూ చెప్తూ ఉంటారు కంపల్సరీగా వినాయకుడి గుడికి వెళ్ళి గరిక పెట్టాలి అని. అందుకని నేను కూడా ఈవినింగ్ టైము వినాయకుడి గుడికి వెళ్దామని ప్లాన్ చేసి గుడికొచ్చేసాము మా ఫ్యామిలీ మొత్తము. ఈ గుడి ఏంటంటే చాలా ఫేమస్. గుంటూరుకి నుంచి ఒక 8 కిలోమీటర్స్‌లో ఈ గుడి కట్టారు. ఇది 50 అడుగుల వినాయకుడు అనమాట. సో, చాలా పెద్దగా, చాలా ముద్దుగా ఉంటాడు వినాయకుడు. సో, మీకు చూపిస్తాను ఆ వినాయకుడు. సో, అందరూ చాలామంది వస్తారు ఈ వినాయకుడిని చూడడానికి. ఎందుకంటే 50 అడుగులంటే మామూలు మాటలా చాలా పెద్ద వినాయకుడు కదా! ఆయన్ని మొయ్యాలన్నా, మోపాలన్నా ఎన్నో పూజలు, ఎన్నో ప్రసాదాలు నిత్యం చేస్తూ ఉంటేనే ఆయన మోపగలుగుతారు. సో, ఇంకా 50 అడుగులంటే ఇంకెంతలాగా చేయాలి చూడండి. ఈ గుడి అంతా కట్టడానికి కూడా వీళ్ళకి 80,00,00,000 నుంచి 100,00,00,000 దాకా అయ్యింది ఈ గుడి కట్టడానికి. ఆల్మోస్ట్ ఎన్నో సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు పట్టింది ఈ గుడి కట్టడానికి. కొంచెం కొంచెంగా కట్టుకుంటూ వచ్చారు. సో, ఈ గుడి కథ చెప్తాను వినండి. ఈ గుడి ఏంటి అంటే క్రేన్ గుట్కా. మన చిన్నప్పుడు క్రేన్ ప్యాకెట్స్ తినేవాళ్ళం గుర్తుందా? లంచ్ కానీ, డిన్నర్ చేసిన తర్వాత స్వీట్ వక్క అని. ఆ క్రేన్ కంపెనీ వాళ్ళు వాళ్ళ దగ్గర ఏంటంటే ప్లేస్‌లో ఇక్కడ గౌతమ్ కాలేజెస్, గౌతమ్ స్కూల్స్ అవన్నీ ఉన్నాయి కదా! అవన్నీ కూడా వీళ్ళవే అనమాట. సో, ఈ స్థలంలో ఏంటంటే ఫస్ట్ ఒక వినాయకుడిని ఒక మూల పెట్టారు. మూల పెడితే వాళ్ళ సిద్ధాంతి చెప్పారు. సో, "నువ్వు వినాయకుడిని పెట్టుకో అయ్యా. ఇన్ని బిజినెస్‌లు, ఇన్ని వ్యాపారాలకి నీకు వినాయకుడు అనేది ఒక మూల ఉండాలి. లేకపోతే నీకు నష్టాలొస్తాయి." ఏందో అంటే సరే అని వినాయకుడిని పెట్టారు. వినాయకుడిని ఒక మూల వాళ్ళేం చేశారు, ఒక మూలకి పెట్టారు. ఒక మూలకి పెట్టడం వల్ల ఈ స్థలంలో చాలా నష్టం. ఎన్నో కోట్లు ఇన్‌కమ్ టాక్స్ వాళ్ళు రైడ్ చేసి ఎన్నో కోట్లు తీసుకెళ్ళిపోయారు వాళ్ళవి. సో, ఎన్నో కోట్లు ఫైనేశారనమాట. సో, అన్ని కోట్లు వస్తే అప్పుడు సిద్ధాంతి చెప్తే, "నువ్వు ఇట్లా కాదు పెట్టాల్సింది వినాయకుడిని. నువ్వు చాలా పెద్ద ఎత్తున పెట్టాలి. ఇన్ని అడుగుల వినాయకుడిని పెట్టి ఇంతగా నువ్వు నిత్య పూజలు చేపిస్తేనే నువ్వు ఆయనకి అప్పుడు నీకు లాభాలు, నీకు ఆరోగ్యం బాగుండడం కానీ అవన్నీ జరుగుతాయని చెప్పారు. అప్పుడు ఆయన అక్కడి నుంచి వినాయకుడిని తీసి ఒక స్థలంలో 4 వైపులా గుడికి ఎంట్రన్స్ ఉండేలాగా 4 దిక్కుల దర్వాజాలు పెట్టి పెద్ద ఎత్తున గుడి స్టార్ట్ చేసి 50 అడుగులు వినాయకుడిని స్థాపించారు. యాగాలు చేయడానికి ఇదిగోండి ఇదొక ప్లేస్ అంతా వదిలేశారు. నిత్యం యాగం జరగాలి ఈ గుడిలో. సో, ఎవరు యాగాలు బయట నుంచి చేపించుకోకపోయినా కానీ ఈ గుడిలో అనేది యాగం వాళ్ళైనా కంపల్సరీగా చేయాలన్నమాట. నిత్యం యాగం జరుగుతూ ఉంటది ఈ గుడిలో అనమాట. సో, అండ్ ఇంకొకటి ఏంటి అంటే అప్పుడు ఆయన ఇంత పెద్ద గుడి కట్టారు. ఈ గుడి కట్టిన వాళ్ళ విగ్రహాలు కూడా ఆ క్రేన్ గుట్కా కంపెనీ వాళ్ళు అదిగోండి అక్కడ 2 వాళ్ళ భార్య, భర్తలు చూసారా? వీళ్ళే కట్టించారనమాట. ఇప్పుడు ఈయనకి కొడుకులు లేరు. ఓన్లీ కూతుర్లే ఉన్నారు. సో, ముగ్గురు కూతుళ్ళు, ముగ్గురు అల్లుళ్ళు ఈ గుడి ఆస్థానం గానీ, ఈయనది మొత్తము ఆస్తులు ఇవన్నీ చూసుకోవడం ఇంకా వాళ్ళే అనమాట. సో, గుడి మాత్రం చాలా చాలా బావుంటది. మేము చిన్నప్పటి నుంచి అనుకునేవాళ్ళం ఎప్పుడవుతది ఈ గుడి? ఎప్పుడు చూడాలి? అంత పెద్దగా కడుతున్నారు అని చెప్పేసి. ఇప్పటికీ ఒక 3 ఇయర్స్, 2 ఇయర్స్ అవుతున్నట్టుంది ఈ గుడి మొత్తము కట్టి. ఇప్పుడేంటంటే మాకు చాలా పీస్‌ఫుల్‌గా అనిపిచ్చిద్ది. ఇంటి పక్కనే వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఈజీగా అలా గుడికొచ్చి హ్యాపీగా దేవుడిని దర్శించుకొని పీస్‌ఫుల్‌గా టైమ్ స్పెండ్ చేయడానికి చాలా బావుంటది ఈ గుడి. సో, ఇప్పుడు మేమందరం వెయిట్ చేస్తున్నాం గుడి తలుపులు తీయడానికి. ఎందుకంటే ఈరోజు ఉగాది కదా! పంతులు గారు ఏంటంటే అందరిని కూర్చోబెట్టి తలుపులేసేసి ఈ ఉగాదికి అన్ని రాశి ఫలాల్ని, మంచి రోజులు, చెడు రోజులు అవన్నీ చెప్తున్నారనమాట. సో, అందరూ ఇక్కడ ఈ హాల్‌లో కూర్చొని వింటూ ఉన్నారు ఆయన చెప్పే ఉగాది సంబరాల మాటలన్నీ అనమాట. ఇక్కడ ఇంకా అన్ని దేవుళ్ళని అంబికాదేవి, శివుడిని, సూర్య భగవాన్ని అన్ని చిన్న చిన్న దేవుళ్ళని కూడా పెట్టి ఇదిగోండి వినాయకుడి ఎదురుగానేమో పార్వతీ శివుల్ని పెట్టారు. పెద్ద రాగితో పెద్ద ధ్వజస్తంభం చేశారు. ఎంట్రన్స్‌లో చూసారా ధ్వజస్తంభము? అసలు గుడి కూడా చాలా అథెంటిక్‌గా అనిపిచ్చిద్ది మనకి. చాలా బావుంటదనమాట. ఈ గుడి కట్టిన తర్వాత చాలామంది జనాలు రావడం స్టార్ట్ చేశారు. ఎస్పెషల్లీ గుంటూరు నుంచి ఈవెన్ దో 10 కిలోమీటర్స్ అయినా అక్కడి నుంచి రావడం చాలామంది స్టార్ట్ చేసి గుడి చాలా సందడిగా ఉండడం ఈ మధ్య చాలా చూస్తున్నాను నేను. ఫస్ట్‌లో కట్టినప్పుడు అంతగా ఎవరు లేరు. బట్ ఎప్పుడైతే ఈ వినాయకుడు అందరూ ఒకళ్ళకి చెప్పుకొని వినాయకుడు 50 అడుగులు వినాయకుడిని చూడడానికి ఎంతో బావుంటది, కనువిప్పుగా ఉంటుందంటే అప్పుడు జనాలు చూసారా అసలు గుడి మునిగి ఫుల్లు నిండిపోయేంత
మంది జనాలొచ్చారు. సో, ఇక్కడ గూడా పొద్దున ప్రసాదం పెట్టారు, మధ్యాహ్నం భోజనం పెట్టారు, నైట్ కూడా మళ్ళీ ప్రసాదం పెట్టారు వచ్చిన భక్తులకి. మేము ఈ దర్శనం చేసుకున్నాక ప్రసాదం కూడా తిన్నాము. సో, అండ్ ఇక్కడంతా అయిపోయింది. ఇక్కడ చూడండి దర్శనం చేసుకోవచ్చు మీరు కూడా వినాయకుడిని మొత్తము ప్రసాదాలు పెట్టి. వినాయకుడు చూడండి ఎంత బాగున్నాడో. అందరూ ఫోన్‌లో చూడండి ఎలా క్యాప్చర్ చేస్తున్నారో. ఎందుకంటే ఆల్మోస్ట్ మేము 2 అవర్స్ వెయిట్ చేసాము ఈ దర్శనం కోసము. ఆ 2 అవర్స్ ఈ ఉగాది గురించి ఆ పంతులు గారు చెప్తున్నారు. ఒక్కొక్క రాశి ఫలం గురించి, అదృష్టాలు, ఏమేం జాగ్రత్తలుండాలి, ఏంటి అని జెప్పేసి అన్ని ఛానల్స్ వాళ్ళొచ్చి ఇలా వీడియోస్ కూడా తీస్తున్నారనమాట. మనకి టీవీలో గూడా భక్తి టీవీ వాటిల్లో టెలికాస్ట్ అవుతూ ఉంటాయి. ఎలుక చూడండి ఎంత ముద్దుగా ఉందో వినాయకుడి ముందు. ఇక్కడే మొత్తం ప్రసాదాలు పెట్టింది. సో, మనం అలా క్యూలో నుంచుకొని ప్లేట్స్ తీసుకొని మనం పెట్టుకొని తింటాం. ఇక్కడ ఇసురాకులు ఉండవు. ఇక్కడ కొత్తగా మా ఊర్లో ప్రతి గుడిలో ఇదే స్టార్ట్ చేశారనమాట. ఏంటి అంటే ఇస్రాకులు కాదు. సో, ఎందుకంటే ఇక్కడ నిత్యం అన్నదానం జరుగుతాయి కదా! ఇస్రాకులు కాకుండా స్టీల్ ప్లేట్స్. ఆ స్టీల్ ప్లేట్స్ నీట్‌గా కడిగేసి అక్కడున్న వర్కర్స్ పెడతారు. మనం ఆ స్టీల్ ప్లేట్ తీసుకొని దాంట్లో ప్రసాదాలు పెట్టుకొని ఇంకా కూర్చొని తింటాము. సో, నాకు ఇదొక్కటే డిసడ్వాంటేజ్‌గా అనిపించింది ఈ స్టీల్ ప్లేట్లు. ఎందుకంటే మనం ఇంట్లో కడుక్కున్నంత నీట్‌గా ఉండవు కదా! సో, హైజీన్‌గా అనిపించలేదు నాకు. సో, గ్లాసెస్ కానీ, ప్లేట్స్ కానీ మనం ఏంటంటే ఇలా ఎప్పుడైనా ఏదైనా గుడిలో అన్నదానం చేస్తున్నారు ఇలా స్టీల్ ప్లేట్స్ అంటే మళ్ళీ మనం వాష్ చేసుకొని పెట్టుకోవడము, ప్రసాదం తీసుకోవడం మంచిది. ఆర్ ఎల్స్ మనం వెళ్ళేటప్పుడు మన బుట్టలో ఏంటంటే ఒక ఇస్రాకు పెట్టుకొని వెళ్తే మనం ఆ ఇస్రాకులో పెట్టించుకోవచ్చనమాట. సో, ఇదొక్కటి బాలేదు కానీ గుడి మాత్రం ఆసము.